బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. నాంపల్లి కోర్టు విచారణకు ఇవాళ వర్చువల్ గా హాజరు కానున్నారు అల్లు అర్జున్. శాంతి భద్రతల కారణంతో అల్లు అర్జున్ విచారణకు వర్చువల్ గా హాజరవుతారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. ఇప్పటికే అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన నాంపల్లి కోర్టు ఎదుట హాజరు కాబోతున్నారు. అయితే వర్చువల్ గా నాంపల్లి కోర్టుకి హాజరు కాబోతున్నారు అల్లు అర్జున్. భద్రతా కారణాల రీత్యానే అల్లు అర్జున్ ఈ రోజు విచారణకు వర్చువల్ గా హాజరవుతారని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు ఇప్పటికే కోర్టుకు తెలిపినట్టుగా తెలుస్తోంది. నాంపల్లి కోర్టు విచారణకు ఇవాళ అల్లు అర్జున్ రాబోతూ ఉన్నారు. అయితే లాస్ట్ మినిట్లో అంటే భద్రతా కారణాల రీజన్స్ వల్ల ఈరోజు అల్లు అర్జున్ వర్చువల్గా ఈ విచారణను ఎదుర్కోబోతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసాం ఇప్పటికే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. అదేవిధంగా ఆయన న్యాయవాదులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. శాంతి భద్రతల కారణంతో అల్లు అర్జున్ విచారణకు ఈరోజు వర్చువల్గా హాజరవుతారని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇక నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను అల్లు అర్జున్ న్యాయవాదులు సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ హైకోర్టు ఇప్పటికే అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టుకి అపీల్ చేసుకున్నారు అల్లు అర్జున్ న్యాయవాదులు. నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వర్చువల్గా ఈరోజు విచారణకు హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కోర్టుకి న్యాయవాదులు అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, నాంపల్లి కోర్టుకు ఈరోజు అల్లు అర్జున్ వస్తున్నారని పోలీసులు కూడా భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. కానీ శాంతి భద్రత దృష్టిలో ఉంచుకొని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తనని వర్చువల్ గా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలంటూ కూడా కోర్టుకు అభ్యర్థించారు. దీంతో నాంపల్లి కోర్టు వర్చువల్ గా హాజరయ్యేందుకు కోర్టు అనుమతించింది. దీంతో అల్లు అర్జున్ తన నివాసంలో నుంచే ఆన్లైన్ లో వర్చువల్ గా నాంపల్లి కోర్టు ముందు అప్పీర్ అవుతాడు. అదేవిధంగా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ తన న్యాయవాదులు గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పిటిషన్స్ అన్ని కూడా కోర్టు మధ్యంతర బెయిల్ సంబంధించిన ఆర్డర్ కాపీస్ మొత్తం కూడా తన న్యాయవాదులు కోర్టుకు సబ్మిట్ చేశారు. దీంతో ఆన్లైన్ లో ఇక నాంపల్లి కోర్టుకు మాత్రం అల్లు అర్జున్ నేరుగా హాజరు కాకుండా కేవలం వర్చువల్ గా అంటే అతను ఆన్లైన్ మాత్రమే హాజరయ్యేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది. కాబట్టి తన నివాసం నుంచి అల్లు అర్జున్ అప్పీర్ అవుతారు. దీనికి సంబంధించి దాంట్లో ఆర్గ్యుమెంట్స్ ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ కూడా దాఖలు చేశారు. కాబట్టి దానికి సంబంధించి దాంట్లో పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దానిపై కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మరి కౌంటర్ దాఖలు చేస్తారా లేదా, ఎందుకు అంటే గతంలో మనం చూసాం ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేశారు, మినిట్ టు మినిట్ రిపోర్ట్స్ అంతా కలెక్ట్ చేశారు. కాబట్టి అదంతా కూడా కౌంటర్ రూపంలో ఇక్కడ వెళ్ళి పోలీసులు కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. దానికి కొంత టైం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు కేవలం 14 days రిమాండ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి దృష్టిలో ఉంచుకొని ఈ రోజు అల్లు అర్జున్ అప్పీర్ అయ్యే అవకాశం ఉంది. వర్చువల్ గా హాజరవుతారని మాత్రం తమ న్యాయవాదులు చెప్పారు. రైట్ సునీల్.